ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ 2025 జనరల్ ఎస్ఏ రివిజన్ మెటీరియల్ అయితే మనం రిలీజ్ చేస్తాం తెలుగు మీడియాలో చాలా మంది నన్ను కాంటాక్ట్ చేశారు లాస్ట్ 1 వీక్లో. సో ఈ టైంలో జనరల్ ఎస్ఏ అనేది మీకు ఒక కాంపిటేటివ్ ఎడ్జ్ వచ్చేలాగా మొత్తం కంటెంట్ అంతా కూడా యూపీఎస్సీ సివిల్ సర్వీస్ స్టాండర్డ్స్ ఫార్మాట్ అవుతుందో అదే విధంగా మీకు మొత్తం కంటెంట్ అంతా డ్రాప్ చేశాను. అండ్ దీంట్లో మీకు 15 ఎస్ఏస్, దాంతోపాటు ప్రీవియస్ క్వశ్చన్స్ తరగ థీమాటిక్ అప్రోచ్ కూడా మీకు ఇస్తున్నాను. ఈ 15 ఎస్ఏస్లో కూడా మొన్న రీసెంట్గా ఒడిశా సివిల్ సర్వీస్ ఎగ్జామ్ జరిగింది. సో దాంట్లో మొత్తం 5 ఎస్ఏస్ అయితే ఇచ్చారు అక్కడ పేపర్ 1లో. సో ఆ 5 ఎస్ఏస్ కూడా మీకు ఇక్కడ యాడ్ చేసి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఫార్మాట్లో సేమ్ అదే స్టాండర్డ్స్లో మీకు ఇక్కడ మొత్తం డ్రాఫ్ట్ చేయడం జరిగింది. అండ్ రీసెంట్గా కూడా మనకి తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ అయితే రిజల్ట్స్ వచ్చాయి. సో దాంట్లో మన పర్సన్ నుంచి బ్యాచ్ నుంచి 100 లోపు ఇద్దరికి ర్యాంకులు అయితే వచ్చినాయి. ఒకరికి 47 ర్యాంక్ వచ్చింది, ఒక 91 ర్యాంక్ వచ్చింది. సేమ్ తినే ఆదిత్య. సో లాస్ట్ టైం నాన్ లోకల్లో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ 2023 క్రాక్ చేయడం జరిగింది. సో తను ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, రే సెక్రటరీ ట్రెజరీగా ఇప్పుడు ఏపీలో వర్క్ చేస్తున్నారు. సో ఒకే పర్సన్ 2 స్టేట్ పిఎస్సీస్ క్రాక్ చేయడం జరిగింది. అండ్ అంతకుముందు మన గైడెన్స్, మన పర్సన్మెంషన్ ద్వారా కూడా డిప్యూటీ కలెక్టర్స్గా అయ్యారు, డిఎస్పీగా అయ్యారు, ఎంపీడీఓస్గా కూడా అయ్యారు. అండ్ రీసెంట్గా కూడా తెలంగాణకు కూడా సెలెక్ట్ అయ్యారు. అండ్ అవి కాకుండా డిఫరెంట్ ఎగ్జామ్స్లో ఏపీపీఎస్సీ అండ్ టీజేపీఎస్సీ కండక్ట్ చేసిన ఎగ్జామ్స్లో ఇంతమంది సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో ఇది మన పర్సనల్ గైడెన్స్ అండ్ స్టడీ మెటీరియల్స్ ద్వారా వచ్చినవి. అలాగే మార్క్స్ పరంగా చూసుకున్నా సరే, ఇప్పుడు ఈ జనరల్ ఎస్ఏ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి జనరల్ ఎస్ఏ మొన్న రీసెంట్గా రిలీజ్ అయిన దాంట్లో మన పర్సన్ నుంచి బ్యాచ్ నుంచి జనరల్ ఎస్ఏ 83.5 అయితే హైయెస్ట్. స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అమ్మాయి, ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి, తెలంగాణ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అమ్మాయికి ఎస్ఏలో 65.5 మార్క్స్ అయితే వచ్చాయి. సో ఇక్కడ మన వాళ్ళకి 83.5 మార్క్స్ అయితే వచ్చాయి ఈ పర్టికులర్ పేపర్లో. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు మన స్ట్రాటజీ కానీ మన కంటెంట్ కానీ ఏ విధంగా ఇంపాక్ట్ చూపించింది అనేది. సో జనరల్ ఎస్ఏ 83.5 అంటే చాలా మంచి స్కోర్. ఓకే, సో ఇప్పుడు మనకి తెలుగులో మీకు ఎలా ఉంటుంది అనేది మీకు ఆల్రెడీ సేమ్ ఇదే టాపిక్. ఇది ఒడిశా సివిల్ సర్వీస్లో మొన్న జరిగిన ఎగ్జామ్లో తీసుకున్న టాపికే. ఇది ఆల్రెడీ ఈ మొత్తం పీడిఎఫ్ అంతా ఏదైతే ఈ పర్టికులర్ ఎస్ఏ ఉందో ఇది నేను ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను. సో మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఈ వీడియో లింక్ కింద ఉంటుంది. లేకపోతే టెలిగ్రామ్లో నెక్స్ట్ జెన్ ఐఏఎస్ అని టైప్ చేయండి, మీకు మన టెలిగ్రామ్ ఛానల్ కనిపిస్తుంది. అక్కడి నుంచి మీరు ఇది కంప్లీట్గా ఒకసారి చదువుకోవచ్చు. సో అప్పుడు మీకు ఒక పారామీటర్స్ ఏంటి అండ్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డ్రాప్ చేయాలనేది ఒక బేసిక్ ఐడియా మీకు వచ్చేస్తుంది. ఇక్కడ మీకు సిలబస్ కాపీ మీరు ఒకసారి ఓపెన్ చేసుకుంటే అక్కడ కూడా మీకు ఆర్గ్యుమెంట్ బేస్డ్ రైటింగ్ అని ఇచ్చారు. అండ్ జనరల్ ఎస్ఏ ఏవైతే స్టాండర్డ్ ఫార్మాట్స్ ఉన్నాయో అవి ఫాలో అవ్వమని చెప్పారు. సో అక్కడ ఏరియాస్ ఆఫ్ టెస్టింగ్ కానీ ఇవాల్యుయేషన్ పారామీటర్స్ కానీ క్లియర్గా అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఏపీపీఎస్సీ. సో సేమ్ అదే పారామీటర్స్ని బేస్ చేసుకునే మొత్తం ఈ కంటెంట్ అంతా డ్రాప్ చేయడం జరిగింది. ఇలాగా మొన్న చూసుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఒక ఎస్సే వచ్చింది ఒడిశా సివిల్ సర్వీస్లో. అలాగే ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ ఎకనామిక్ గ్రోత్ మీద ఒక క్వశ్చన్ వచ్చింది. అలాగే ఇంపాక్ట్ ఆఫ్ డిజిటల్ పేమెంట్స్ ఆన్ ఇండియాస్ అకౌంట్ మీద క్వశ్చన్ వచ్చింది. అలాగే ఎడ్యుకేషన్ ఫర్ 21st century, రోడ్ రన్నింగ్ వర్సెస్ క్రిటికల్ థింకింగ్ మీద క్వశ్చన్ వచ్చింది. దాంతోపాటు ప్రిజర్వింగ్ కల్చరల్ ఐడెంటిటీ ఇన్ ద ఏజ్ ఆఫ్ గ్లోబల్ హ్యూమనైజేషన్, ఈ 5 అక్కడ ఎస్ఏస్ ఇవ్వడం జరిగింది. సేమ్ ఈ 5 ఎస్ఏస్ సో ఏవైతే ఏపీపీఎస్సీ తరగతి స్టాండర్డ్స్ ఫార్మాట్ ఉందో ఇవాల్యుయేషన్ పారామీటర్స్ కానీ ఏరియాస్ ఆఫ్ టెస్టింగ్ కానీ దాంతోపాటు యూపీఎస్సీ సివిల్ సర్వీస్ స్టాండర్డ్ ఫార్మాట్లో మొత్తం అన్ని కూడా మీకు ఇక్కడ కంటెంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, అలాగే దాంతోపాటు జనరల్ ఎస్ఏ ఆంధ్రప్రదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి స్వర్ణాంధ్ర 2047 మీద మన క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. సో అది కూడా పెట్టాం. అలాగే మొన్న రీసెంట్గా కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో మన ఏపీ సీఎం గారు టూరిజం మీద స్పెషల్ ఫోకస్ పెట్టాలి అండ్ అది కూడా ఒక పిల్లర్గా వరల్డ్ డెవలప్మెంట్ అని చెప్పారు. సో అందుకు ఆన్లైన్ తీసుకొని అడ్మినిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకు రావచ్చు కాబట్టి ఇది కూడా మీకు ఎస్ఏ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు వెల్ఫేర్ అనేది ఎక్కువ అవడం వల్ల మనకేంటంటే ఎక్కువ అప్పులు ఊబిలో ఇరుక్కుంది స్టేట్ అంతా కూడా అని చెప్పి చాలాసార్లు మనం వైట్ పేపర్స్లో చూస్తాం. అండ్ సీఎం గారు కూడా ఈ స్కీమ్స్ అన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే భయం వేస్తుందని కూడా చాలాసార్లు మనకి అన్నారు. సో అందుకు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఇది కూడా మీకు కంటెంట్ అయితే డ్రాప్ చేయడం జరిగింది. అండ్ ఇంకో పక్క సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా ఇస్రో మీద మనకి ప్రీవియస్ పేపర్స్లో చాలా క్వశ్చన్స్ అయితే కనిపించాయి. అందుకు ఇస్రో మీద మీకు ఇక్కడ కంటెంట్ అయితే ఇచ్చాను. అండ్ దాంతోపాటు డిజిటల్ రెవల్యూషన్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇది ఎక్కువ ఇంపాక్ట్ కనిపిస్తుంది కాబట్టి
కరెంట్ సినారియోలో దీని మీద క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. ఇలాగ మీకు మొత్తం 15 ఎస్సేస్ ఇచ్చాను. సో కొన్ని టాపిక్స్ ఇక్కడ మీకు ఏవైతే ఉన్నాయో ఇంపార్టెంట్ అన్ని కూడా ఇక్కడ డిస్ప్లే చేశాను. దాంతోపాటు కొన్ని ఎడిషనల్ ఎస్సేస్ కూడా మోస్ట్ ప్రాబుల్ ఎస్సేస్ అన్ని కూడా మీకు ఇవ్వడం జరిగింది కంటెంట్ ఇదే ఫార్మాట్లో. అండ్ జనరల్ ఎస్సే థీమాటిక్ అప్రోచ్ అంటే ఈ థీమ్స్ మీద, అంటే ఇవన్నీ కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ వరకు థీమ్స్ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ కానీ వేరే స్టేట్ పిఎస్సి ఎగ్జామ్స్లో ఇచ్చిన ఫార్మాట్స్ ఏవైతే ఉన్నాయో సో దాంట్లో ఇంపార్టెంట్ థీమ్స్ని తీసుకొని సో స్టాటిక్ పార్ట్ ఇదంతా కూడా స్టాటిక్ పార్ట్ ఉంటుంది మీకు. అంటే దీంట్లో ఎడ్యుకేషన్ అనేది ఒక థీమ్, అలాగే హిస్టారికల్ కల్చర్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా ఒక థీమ్, డైనమిక్స్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్లో డెమోక్రసీ అనే థీమ్, వాటర్ అనేది ఒక థీమ్. ఇలాగ ఇంపార్టెంట్ థీమ్స్ మీద మీకు మొత్తం వాల్యుయేషన్ మెటీరియల్ అయితే ఇచ్చాను. ఇలా మొత్తం 15 ఎస్సేస్, దాంతోపాటు ఈ వాల్యుయేషన్ మెటీరియల్ అంతా కూడా థీమాటిక్ అప్రోచ్ పీవైక్యూస్ని బేస్ చేసుకొని మీకు ఇవ్వడం జరిగింది. ఇలా టోటల్ కంటెంట్ అయితే మీకు ఇక్కడ ఇచ్చాను. ఇన్ కేస్ మీకు ఈ స్టడీ మెటీరియల్స్ ఇప్పుడున్న తక్కువ టైంలో ఇంకా నా జనరల్ ఎస్సే ప్రిపరేషన్ సరిగ్గా అవ్వలేదు, ఇంకా నాకు అప్గ్రేడ్ వర్షన్ ఆఫ్ మెటీరియల్ కావాలి అండ్ మీకు ఖచ్చితంగా ఇది ఎడ్జ్ వస్తుంది ఎగ్జామ్లో అండ్ మిగతా కన్నా నేను ఎక్స్ట్రా స్కోర్ చేయగలను అనే నమ్మకం ఉండి ఈ కంటెంట్ అండ్ ఈ జనరల్ ఎస్సేస్ మీకు కనుక అవసరం ఉంటే ఈ ఫార్మాట్ ఏవైతే యూపీఎస్సీ సివిల్ సర్వీస్ సైన్స్ ఫార్మాట్లో నేను చేయగలను, రాయగలను అండ్ మంచి మార్క్స్ తెచ్చుకోగలను అనేది నమ్మకం ఉంటే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సో కంటెంట్ అయితే ఇదే ఫార్మాట్ ఉంటుంది. సో స్టడీ మెటీరియల్స్ అనేవి మీరు డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. ఎయిట్ ఆప్షన్ అయితే ఉండదు, ప్రింట్ ఆప్షన్ కూడా ఉండదు. ఓకే, ఇన్ కేస్ మీకు ఏమైనా ఇది అవసరం ఉంది, నాకు మంచి మార్కులను తెచ్చిపెట్టగలదు అండ్ జనరల్ ఎస్సే ఫార్మాట్ నాకు అలవాటు అయిపోతుంది, ఈ 15 ఎస్సేలు కనుక నేను చదివితే ప్రాక్టీస్ చేస్తే ఈ తక్కువ టైంలో అనేది మీకు 100% నమ్మకం ఉండి అండ్ ఇంపాక్ట్ చూపించవచ్చు అండ్ మంచి మార్క్స్ తెప్పించుకోవచ్చు అనేది ఎలాగా అనేది కూడా మీకు ఇండైరెక్ట్గా ఆ స్టడీ మెటీరియల్ ఇచ్చాను. సో ఆల్రెడీ సెలెక్షన్స్ చూపించాను అండ్ మన వాళ్ళు స్కోర్ చేసిన రీసెంట్ ఎగ్జామ్లో కూడా టాప్ మార్క్స్ వచ్చినాయి. అంటే ఏ విధంగా మన స్ట్రాటజీ అండ్ స్టడీ మెటీరియల్స్ ఉన్నాయి కూడా మీరు డిసైడ్ చేసుకోవచ్చు. సో ఇన్ కేస్ మీకు ఏమైనా అవసరం ఉంటే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి, మేడం మీకు డీటెయిల్స్ అయితే ఇస్తారు. అండ్ దట్స్ యువర్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.